హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డిప్లొమా M1లోని ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ యొక్క వెయిటేజ్ ఎంత అంటే 5 మార్క్స్. ఓకేనా, ఎంత 5 మార్క్స్. ఈ 5 మార్క్స్ క్వశ్చన్ ఎక్కడ వచ్చిందంటే మన క్వశ్చన్ పేపర్లో 13A కింద వచ్చేసరికి ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి క్వశ్చన్ వచ్చింది. అయితే ఈ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలంటే మనం కొన్ని ఫార్ములాస్ నేర్చుకొని ఉండాలి. ఆ ఫార్ములాస్ ఏంటంటే ఓకేనా, ఈక్వేషన్, జనరల్ సొల్యూషన్. ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ కనుక ఇలా ఉంటే కనుక దీనికి జనరల్ సొల్యూషన్ ఏంటంటే ఇది ఫార్ములా sin θ = 0. ఈ ఫార్మెట్లో వస్తే కనుక దానికి జనరల్ సొల్యూషన్ ఏంటంటే ఫార్ములా θ = nπ, n∈z. అదే cos θ = 0 ఈ ఫార్మెట్లో వస్తే ఇట్లా వచ్చింది అనుకున్నా, cos θ = 0 వస్తే కనుక అప్పుడు జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే θ = 2n + 1 × π/2, n∈z. అదే tan θ = 0 అయితే కనుక θ = nπ, n∈z. θ = nπ, n∈z. అదే కనుక sin θ = sin α కనుక అయినట్లయితే కనుక జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి nπ + -1 n α, n∈z. అదే కనుక cos θ = cos α అయితే కనుక ఏంటిది ఈక్వేషన్ కనుక ఈ ఫార్మేట్లో వస్తే cos θ = cos α కనుక వస్తే కనుక అప్పుడు θ జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి ఏమవుతుందంటే θ = 2nπ ± α, n∈z. అదే tan θ = α ఈ ఫార్మేట్లో వస్తే కనుక ఈక్వేషను అప్పుడు జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి θ = nπ + α, n∈z. ఓకేనా. అదే కనుక నెక్స్ట్ వచ్చేసరికి sin² θ = sin² α అయినా, లేకపోతే cos² θ = cos² α అయినా, లేకపోతే tan² θ = tan² α ఈ ఫార్మెట్లో కనుక వచ్చినట్లయితే కనుక అప్పుడు జనరల్ సొల్యూషన్ θ ఫార్ములా వచ్చేసరికి nπ ± α, n∈z. వీటన్నిటిలో కూడా మనం బాగా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఇదొకటి. sin θ = 0 అయితే కనుక అప్పుడు θ = nπ, n∈z. నెక్స్ట్ cos θ = 0 అయితే కనుక అప్పుడు జనరల్ సొల్యూషన్ ఏంటంటే θ = 2n + 1 × π/2, n∈z. ఈ రెండు. నెక్స్ట్ అదేవిధంగా ఈ రెండమ్మ sin θ = sin α అయితే కనుక జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి θ = nπ + -1 n α, n∈z. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి బాగా. నెక్స్ట్ cos θ = cos α అయితే కనుక జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి θ = 2nπ ± α, n∈z. మనకి ఇచ్చే సమ్స్ బాగా ఇంపార్టెంట్ అయిన సమ్స్ అన్నీ కూడా ఈ రెండు ఫార్ములాస్ మీదే వస్తున్నాయి. ఓకేనా, కాబట్టి ఈ రెండు బాగా నేర్చుకోండి. మిగతా నేర్చుకోండి. నేను ఈ 4 ఫార్ములాస్ మీద బాగా వస్తున్న సమ్స్ చెప్తాను. అదేవిధంగా మీరు ఈ ఫార్ములాస్ కూడా నేర్చుకొని ఉంటే కనుక బయట నుంచి ఏదైనా సమ్ వస్తే కనుక ఈ ఫార్ములాస్ని వాడి మీరు చేయగలుగుతారు. ఓకేనా, మనం సమ్స్ చెప్పేటప్పుడు నీట్గా అర్థమైంది. ఇంకా ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, సాల్వ్ ది ఫాలోయింగ్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్. వాడు క్వశ్చన్ ఏమంటా అంటే సాల్వ్ ది ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ అని చెప్పి ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ ఇస్తాడు. ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, 2 × sin² θ + 3 cos θ -3 = 0 అని ఇచ్చాడు. లేకపోతే దీన్నే ఇంకోలాగిస్తాడు. ఎలా అంటే 2 cos² θ -3 cos θ + 1 = 0. 2 cos² θ -3 cos θ + 1 = 0 ఇలా ఇచ్చాడమ్మా. ఫస్ట్ ఏదైనా కానీ ఇచ్చింది రండి గివెన్. నేను దీన్ని తీసుకుంటే కనుక దీన్ని కొద్దిగా ముందర తీసుకెళ్తే ఇది వచ్చింది. ఓకేనా, 2 sin² θ + 3 cos θ -3 = 0. ఫస్ట్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్లో మొత్తం ఒకే టర్మ్స్ ఉన్నాయా అంటే ఉంటే కాసులైన ఉండాలి, లేకపోతే సైన్లో ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది cos θలో ఉంది, ఇది sin² θ ఉంది. ఓకేనా, మొత్తాన్ని కాసుల్లోకి రాయండి, లేకపోతే మొత్తాన్ని సైన్లోకి రాయాలి. ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ cos θ ఉంది, ఇక్కడ cos θ ఉంది కాబట్టి దీన్ని కూడా కాసుల్లోకి మార్చండి. ఓకేనా, మార్చడానికి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే sin² θ అంటే నాకు ట్రిగ్నామెట్రీ ఫార్ములా ఉంది. ఏంటంటే sin² θ అంటే ఫార్ములా వచ్చేసరికి 1 - cos² θ. sin² θ అంటే ఫార్ములా 1 - cos² θ కాబట్టి ఇక్కడ sin² θ ప్లస్లో ఇది రాస్తే అప్పుడు 2 × sin² θ అంటే 1 - cos² θ కాబట్టి రాశాను. తర్వాత +3 cos θ ఉంది, -3 = 0. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ cos θ ఉంది కాబట్టి sin² θ అని కూడా అట్లా మార్చాలి, కాసుల్లోకి మార్చాలి. sin² θ అంటే మనకి ఫార్ములా ఏంది 1 - cos² θ కాబట్టి sin² θ ప్లస్లో 1 - cos² θ రాస్తాను. ఇప్పుడు 2 అనేది దీనికి సంబంధించింది, దీనికి కూడా సంబంధించింది కాబట్టి 2తో దీన్ని మల్టిప్లై చేస్తాను, 2తో మళ్ళీ దీన్ని మల్టిప్లై చేస్తాను. 2 × 1 అంటే 2, మధ్యలో -2 × cos² θ అంటే 2 cos² θ + 3 cos θ -3 = 0. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ -2 cos² θ ఉంది, అది రాశాను. +3 cos θ ఉంది. 2 - 3 అంత 2 - 3. 2 - 3 అంటే అప్పుడు ఎంత -1 అమ్మ. దీనికి ముందర ప్లస్ ఉంది, దీనికి ముందర మైనస్ ఉంది. ఒక ప్లస్ ఒక మైనస్ వచ్చినప్పుడు పెద్దానిలో చిన్నాన్ని తీసి ఇక్కడ పెద్ద 3లోంచి 2 పోతే 1, పెద్దానికి మైనస్ ఉంది కాబట్టి -1.
ఓకేనా. నేను ఇప్పుడు రెండు వైపులా మైనస్తో మల్టిప్లై చేశాను అనుకున్నా. మైనస్తో దీన్ని మల్టిప్లై చేసేటప్పుడు ఏమైంది, ప్లస్ 1 దగ్గర మైనస్ వచ్చింది, మైనస్ 1 దగ్గర ప్లస్ వచ్చింది. కాబట్టి 2 కాస్ స్క్వేర్ తీటా, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -3 కాస్ తీటా, ఇక్కడ -1 ఉంది కాబట్టి +1 = 0. ఓకేనా. ఏమీ లేదమ్మా, సింబల్స్ని మార్చాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ తీటా. కాస్ తీటాలో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చి స్క్వేర్ రూట్ -b + or స్క్వేర్ రూట్ b² - 4ac/2a. ఇదమ్మా ఫార్ములా. మరి ఇక్కడ ఏ ప్లేస్లో ఉంది, ఏ అంటే కనుక కాస్ స్క్వేర్ తీటాకి ముందులోని వాల్యూ, ఏ ప్లేస్లో 2 ఉంది. నెక్స్ట్ బి ప్లేస్లో బి అంటే కనుక కాస్ తీటాకి ముందులోని వాల్యూ, బి ప్లేస్లో -3 ఉంది. నెక్స్ట్ సి అంటే కాన్స్టెంట్ వాల్యూ, ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది. ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే కనుక అప్పుడు మైనస్ బి ప్లేస్లో ఎంత, బి వాల్యూ ఎంత, -3 కాబట్టి -3 పెట్టాను, + or స్క్వేర్ రూట్ b² అంటే -3² -4 × a రాయాలి. ఏ అంటే ఎంత, ఏ అంటే 2 కాబట్టి 2 రాశాను. నెక్స్ట్ సి అంటే ఎంత, 1 కాబట్టి 1 రాశాను. బైలో వచ్చేసరికి 2a, ఏ అంటే ఎంతమ్మా 2. ఓకేనా. నేను ఇప్పుడు నాకు క్వశ్చన్లో ఇచ్చింది ఇది, దీన్ని కొద్దిగా ముందులో తీసుకెళ్తే ఇదే వచ్చింది. ఓకేనా. ఇక్కడ ఏముంది, 2 కాస్ స్క్వేర్ తీటా -3 కాస్ తీటా +1, 2 కాస్ స్క్వేర్ తీటా -3 కాస్ తీటా +1. ఓకేనా. ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ చేయడానికి ఇంత ప్రొసీజర్ పట్టింది. ఓకేనా. అది మీరు అబ్జర్వ్ చేయండి. వాడు కనుక ఇస్తే కనుక మొత్తాన్ని కాసులోని ఇచ్చేసారు. ఇక్కడ సైను కాసులు ఇలా ఇస్తాడు, కానీ స్క్వేర్ టర్మ్ని నువ్వు మార్చుకోవాలి. ఎలా మార్చాలంటే ఇక్కడ ఏ టర్మ్ ఉందో ఆ టర్మ్గా మార్చుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ వచ్చి ఓకే. నెక్స్ట్ -(-) అంటే +3 + or స్క్వేర్ రూట్ -3² అంటే 9, 4 2 జర్ ఎంతమ్మా 8, 8 × 1 అంటే 8, బైలో వచ్చి 2 2 జర్ 4. అప్పుడు ఫైనల్గా 3 + or -9 - 8 అంటే ఎంత, 1, బైలో వచ్చి 4. ఇప్పుడు ఒక √1 అంటే ఎంత, క్యాషువల్ కొట్టండి, 1 అని వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఒకసారి ప్లస్ తీసుకోండి, ఒకసారి మైనస్. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది, ఒకసారి ప్లస్ అంటే 3 + 1/4. అదే మైనస్ తీసుకుంటే 3 - 1/4. ఓకేనా. 3 + 1 అంటే ఎంత, 3 + 1 అంటే ఎంతమ్మా 4 కాబట్టి 4 రాశాను, బైలో 4. 3 - 1 అంటే 2 కాబట్టి 2 రాశాను, బైలో 4. ఓకేనా. ఇక్కడ 4 ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోయింది, అంటే 1 2 1 2 జర్ క్యాన్సిల్ అయిపోతే 1/2 అంటే 1, 1/2 వచ్చింది. ఇవన్నీ దేని వాల్యూస్, కాస్ తీటా వాల్యూ. అంటే కాస్ తీటా = 1 అని వచ్చింది. నెక్స్ట్ వచ్చి కాస్ తీటా = 1/2 అని వచ్చింది. ఓకేనా. ఇది ఇప్పుడు ఏమైంది, కాస్ తీటా = 1 అనేది ఎప్పుడు వచ్చింది, కాసులో కాస్ 0 డిగ్రీ అమ్మ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కాస్ తీటా = ఇది ఎప్పుడు వచ్చింది, కాసు 1/2 అనేది కాసుల్లో ఎప్పుడు వచ్చింది అంటే కాస్ 60 డిగ్రీ. ఓకేనా. కాస్ 60 డిగ్రీ అమ్మ. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, 60 డిగ్రీని ఏమని రాయొచ్చు అంటే కాస్ π/3 అని చెప్పి రాయొచ్చు, పైల్లో రాస్తే కనుక. ఓకేనా. దీని నుంచి ఇప్పుడు కాస్ 0 డిగ్రీ వాల్యూ ఎంత అంటే 1. ఓకేనా. కాస్ 0 డిగ్రీ వాల్యూ వచ్చి 1. ఇది ఇప్పుడు ఎలా ఉంది, కాస్ తీటా = కాస్ ఆల్ఫా లాగా ఉంది. కాస్ తీటా = కాస్ ఆల్ఫా అయితే కనుక అప్పుడు జనరల్ సొల్యూషన్ తీటా = 2nπ + or n బిలాంగ్స్ టు z. ఓకేనా. కాస్ తీటా = కాస్ ఆల్ఫా అయితే కనుక అప్పుడు జనరల్ సొల్యూషన్ తీటా = ఫార్ములా ఏమైందంటే 2nπ + or n బిలాంగ్స్ టు z. ఓకేనా. ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో ఏముంది, ఇదేనమ్మా ఆల్ఫా అంటే 0 డిగ్రీ కాబట్టి ఇంకా దీనిలో సబ్స్టిట్యూట్ చేయి. ఇక్కడ తీటా ప్లేస్లో ఉంది, తీటానే ఉంది కాబట్టి తీటా = 2nπ + or -0, n బిలాంగ్స్ టు z. దీని నుంచి ఇప్పుడు తీటా = 2nπ, n బిలాంగ్స్ టు z. ఇంకా 0 లేదు కదా, ఇక్కడ 0 తీసేసా. ఇది ఇప్పుడు ఇది కూడా ఇదే ఫార్మేట్లో ఉందిగా, కాస్ తీటా = కాస్ ఆల్ఫా లాగా ఉంది. అప్పుడు జనరల్ సొల్యూషన్ తీటా = 2nπ + or n బిలాంగ్స్ టు z. ఇదమ్మా ఫార్ములా. ఈ ఫార్ములా పడితే ఇక్కడ తీటా ప్లేస్లో ఏముంది, కాస్ తీటా, తీటా ప్లేస్లో తీటానే ఉంది. ఆల్ఫా ప్లేస్లో π/3 ఉంది కాబట్టి 2nπ + or π/3, n బిలాంగ్స్ టు z. ఇదమ్మా జనరల్ సొల్యూషన్. ఓకేనా. ఈ విధంగా ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, 4 + కాస్ తీటా -6 sin స్క్వేర్ తీటా. మొత్తం కాసులైనా ఉండాలి లేకపోతే సైన్లోనే ఉండాలి. ఇక్కడ కాస్ తీటా ఉంది కాబట్టి దీన్ని కూడా కాసుల్లోకి మార్చు. ఓకేనా. దీన్ని కూడా కాసుల్లోకి మార్చు. కాసుల్లోకి మార్చాలంటే sin స్క్వేర్ తీటా అంటే ఫార్ములా వచ్చి 1 - కాస్ స్క్వేర్ తీటా. అంటే ఇప్పుడు sin స్క్వేర్ తీటా ప్లేస్లో ఏం రాయొచ్చు, 1 - కాస్ స్క్వేర్ తీటా రాయొచ్చు కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం రాస్తున్నాను. -6 × sin స్క్వేర్ తీటా ప్లేస్లో 1 - కాస్ స్క్వేర్ తీటా రాశాను, = 0. ఇప్పుడు 4 + కాస్ తీటా -6 × 1 అంటే -6. ఫస్ట్ దీంతో మల్టిప్లై చేస్తాం, నెక్స్ట్ దీంతో మల్టిప్లై చేస్తాం. -× అంటే ప్లస్ 6 × కాస్ స్క్వేర్ తీటా అంటే 6 కాస్ స్క్వేర్ తీటా
ఈక్వల్ టు 0. ఫస్ట్ వచ్చేసరికి ఈ టర్మ్ రాస్తున్నాను 6 కాస్ స్క్వేర్ తీటా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ టర్మ్ రాస్తున్నాను ప్లస్ కాస్ తీటా. నెక్స్ట్ కాన్స్టెంట్స్ రాస్తుంది. ఇక్కడ కాన్స్టెంట్ 4 ఉంది, ఇక్కడ -6 ఉంది. 4 - 6 అంటే -2 ఈక్వల్ టు 0. ఇది ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషను. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ తీటాల్లో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక ఫార్ములా వచ్చేసరికి కాస్ తీటా ఈక్వల్ -b + ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ b² - 4ac బైలో వచ్చేసరికి 2a. మరి ఇక్కడ ఏ వాల్యూ అంటే ఏంది, కాస్ స్క్వేర్ తీటాకి ముందులోని వాల్యూ 6, బి వాల్యూ అంటే కాస్ తీటాకి ముందులోని వాల్యూ ఎంత 1, నెక్స్ట్ సి వాల్యూ అంటే కాన్స్టెంట్ వాల్యూ. ఇక్కడ -2 ఉంది కాబట్టి -2 రాశాను. ఇంకా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం, కనుక్కోవటం. ఓకేనా. కాస్ తీటా ఈక్వల్ టు మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాను, బి వాల్యూ ఎంత 1 కాబట్టి 1 పెట్టాను, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ b² అంటే 1² -4 ఇంటూ ఏ వాల్యూ అంటే ఎంత 6, సి వాల్యూ వచ్చేసరికి -2, బైలో వచ్చేసరికి 2a అంటే 2 × 6. ఫైనల్గా -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ -1 అంటే 1 మైనస్ 4 6 ఎంత 24, 24 ఇంటూ -2 అంటే -48. -48 ఉంది కదా, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +48 అవుతుంది. బైలో వచ్చేసరికి 2 6 ఎంతమ్మా 12. ఫైనల్గా ఇప్పుడు వచ్చేసరికి -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 49, బైలో వచ్చేసరికి 12. ఇప్పుడు ఏమైంది -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 49 అంటే ఎంత 7, బైలో వచ్చేసరికి 12. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది అంటే ఒకసారి ప్లస్ తీసుకోవాలి, రెండోసారి మైనస్ తీసుకోవాలి. బైలో 12 కదా ఉంది కాబట్టి 12 రాయండి. అప్పుడు 6/12 -8/12. ఇప్పుడు ఎంత వచ్చింది 6 1 0 6 2 0 4 2 0 4 3 0. ఫైనల్గా 1/2 -2/3. ఓకేనా. 1/2 -2/3. ఓకే, ఇక్కడ నేను మిస్టేక్ చేశాను. ఇక్కడ 12 కదా ఉంది, ఇక్కడ 2 తీసుకున్నానమ్మా. ఓకేనా. 7 - 1 అంటే 6, బైలో 12 ఉంది. -1 - 7 అంటే -8, బైలో 12 ఉంది కాబట్టి 12 రాశాను. 6 1 0 6 2 0 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 1/2 వచ్చింది. 4 2 0 4 3 0 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి -2/3. ఓకేనా. ఇప్పుడు ఏమైంది కాస్ తీటా ఈక్వల్ టు 1/2 ఒక కేసు. రెండో కేసు వచ్చి కాస్ తీటా ఈక్వల్ టు -2/3. ఓకేనా. దీని నుంచి ఇప్పుడు కాసుల్లో అనేది 1/2 ఎప్పుడు వచ్చింది, కాస్ 60 డిగ్రీ వాల్యూ 60 అంటే π/3 అమ్మ, కాబట్టి కాస్ π/3 అని చెప్పి రాసాను. ఇది ఇప్పుడు ఎలా ఉంది, కాస్ తీటా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా లాగుంది. కాస్ తీటా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా అంటే జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి ఏమైందంటే తీటా ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా n బిలాంగ్స్ టు z. ఇది జనరల్ సొల్యూషన్. ఓకేనా. ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో ఏముంది, కాస్ తీటా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా, ఆల్ఫా ప్లేస్లో π/3 ఉంది. ఇంకా దీనిలో సబ్స్టిట్యూట్ చేయడమే. తీటా ప్లేస్లో ఏముంది, తీటానే ఉంది. ఓకేనా. కాబట్టి తీటా ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా, ఆల్ఫా ప్లేస్లో ఏముందాము π/3 కాబట్టి π/3 n బిలాంగ్స్ టు z. నెక్స్ట్ అదేవిధంగా దీన్ని సాల్వ్ చేద్దాం. కాస్ తీటా ఈక్వల్ టు -2/3 కదా. ఓకే, ఇక్కడ ఏముంది కాస్ తీటా ఉంది కదా, దీని ఇప్పుడు ఏమని రాయొచ్చు అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ -2/3 అని చెప్పి రాయొచ్చు. ఓకేనా. కాస్ తీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్, కాస్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంక ఇదే మిగిలేదు కాబట్టి దీనికి బదులుగా ఇది రాయొచ్చు. ఎందుకు రాశానంటే ఇట్లాగా కాస్ తీటా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా లాగా నేను నీకు చూపించాలి కాబట్టి. ఓకేనా. కాస్ తీటా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా కనుక అయితే కనుక అప్పుడు జనరల్ సొల్యూషన్ తీటా ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా n బిలాంగ్స్ టు z. మరి ఇక్కడ తీటా ప్లేస్లో ఏముంది, తీటా ప్లేస్లో తీటానే ఉంది. ఓకేనా. తీటా అంటే ఇది, ఆల్ఫా ప్లేస్లో వచ్చి ఇది మొత్తం ఉంది కాబట్టి తీటా ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా, ఆల్ఫా అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ -2/3 n బిలాంగ్స్ టు z. ఓకేనా. ఇక్కడ 2/3కి కాసుల్లో డైరెక్ట్ వాల్యూ లేదు, పాయింట్స్లో వచ్చింది. ఆ పాయింట్స్లో వచ్చినప్పుడు ఇట్లా రాసేయడం అన్నమాట డైరెక్ట్గా. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇక్కడ ఏమని ఇచ్చాడు, గివెన్ 2 cos స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 + sin తీటా అని ఇచ్చాడు. అయితే మనం దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ 2 cos స్క్వేర్ తీటాని అటువైపు తీసుకెళ్తే ఏమైతే మైనస్ అయితే -2 cos స్క్వేర్ sin తీటా అయితే ఇక్కడ ఏముంది ఆల్రెడీ 1 + sin తీటా ఉంది కాబట్టి 1 + sin తీటా రాశాను. 2 cos స్క్వేర్ తీటా అటువైపు వెళ్తే -2 cos స్క్వేర్ తీటా అయింది ఈక్వల్ టు 0. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇక్కడ sin తీటా ఉంది, ఇక్కడ cos స్క్వేర్ తీటా ఉంది. దీన్ని కూడా ఇప్పుడు సైన్లోకి మార్చడానికి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే cos స్క్వేర్ తీటా అంటే మనకు ఫార్ములా ఏముందమ్మా 1 - sin స్క్వేర్ తీటా ఉంది కాబట్టి ఈ ఫార్ములా వాడుతున్నాను. ఈ ఫార్ములాని తీసుకొచ్చి ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా. రాస్తే కనుక అప్పుడు మొత్తం సైన్లోకి వచ్చింది 1 + sin తీటా -2 ఇంటూ దీని ప్లేస్లో 1 - sin స్క్వేర్ తీటా అని చెప్పి రాశాను ఈక్వల్ టు 0. 1 + sin తీటా ఉంది కాబట్టి 1 + sin తీటా -2 × 1 అంటే కనుక -2, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 2 × sin స్క్వేర్ తీటా అంటే కనుక 2 sin స్క్వేర్ తీటా ఈక్వల్ టు 0. నెక్స్ట్ జరిగి దీన్ని కొద్దిగా నీట్గా రాస్తున్నాను అంటే ఫస్ట్ స్క్వేర్ టర్మ్ అంటే 2 sin స్క్వేర్ తీటా
నెక్స్ట్ వచ్చేసరికి సైన్ థీటా టర్మ్ అంటే సైన్ థీటా. నెక్స్ట్ కాన్స్టెంట్స్ ఇక్కడ -2 ఉంది, ఇక్కడ 1 ఉంది. -2 + 1 అంటే కనుక -1 = 0. ఓకేనా. ఇది ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ థీటా. ఇది ఇప్పుడు ఏంటంటే సైన్ థీటాల్లో ఇది ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషను, వెయిట్లో అంటే సైన్ థీటాల్లో. ఓకేనా. అయితే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసరికి ఏంటంటే ఫార్ములా -b + r - స్క్వేర్ రూట్ b² - 4ac/2a. ఇక్కడ వచ్చేది మనకి సైన్ థీటా వాల్యూ అమ్మ. మరి ఇక్కడ ఏ వాల్యూ ఎంత? ఏ అంటే సైన్ స్క్వేర్ థీటాకి ముందర ఉన్న వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. నెక్స్ట్ బి అంటే కనుక సైన్ థీటాకి ముందర ఉన్న వాల్యూ, సైన్ థీటాకి ముందర ఏమీ కనపడతలేదు అంటే 1 ఉన్నట్టు. నెక్స్ట్ సి వాల్యూ అంటే కాన్స్టెంట్ వాల్యూ, ఇక్కడ -1 ఉంది కాబట్టి -1. ఇంక ఈ వాల్యూస్ని తీసుకొచ్చి ఏబీసీ వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు -1 + r - b అంటే 1 కాబట్టి 1² - 4 × a అంటే ఎంత అమ్మా? 2. నెక్స్ట్ సి అంటే ఎంత? -1 కాబట్టి -1 బైలో వచ్చి తలకి 2a అంటే ఎంత? 2 కాబట్టి 2 రాశాను. ఇప్పుడు -1 + r - 1² అంటే 1, 4 2 జర్ అంత 8, 8 × -1 అంటే -8. ఓకేనా. -8 ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +8 బైలో వచ్చేసరికి 2 2 జర్ అంతా 4. ఫైనల్గా -1 + r - 1 + 8 అంటే ఎంతమ్మా? 9 పైన రూట్ ఉంది కాబట్టి రూటు రాశాను. ఓకేనా. -1 + r - √9 అంటే ఎంత? 3 బైలో 4. ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఉంది అంటే ఒకసారి ప్లస్ తీసుకుందాం, ఒకసారి మైనస్ తీసుకుందాం. ప్లస్ తీసుకుంటే కనుక అప్పుడు -1 + 3/4. అదే మైనస్ తీసుకుంటే కనుక -1 - 3 బైలో వచ్చేసరికి 4. ఫైనల్గా ఇప్పుడు ఏమొస్తుంది? ఇక్కడికి వచ్చేసరికి 3 - 1 ఎంతమ్మా? 2 కాబట్టి 2/4. -1 - 3 అంటే కనుక -4 బైలో వచ్చేసరికి 4. 4 1 జర్ 4 1 జర్ 2 1 జర్ 2 2 జర్. ఫైనల్గా ఏమొస్తుంది? 1/2, -1. అంటే ఇది ఇప్పుడు ఇవన్నీ దేని వాల్యూస్? సైన్ థీటా వాల్యూ అమ్మ. సైన్ థీటా = 1/2 వచ్చింది, -1 వచ్చింది. అంటే సైన్ థీటా = 1/2 అనేది ఒక కేసు. రెండో కేసు వచ్చేదానికి సైన్ థీటా = -1. ఓకేనా. ఇప్పుడు సైన్ థీటా సైన్లో 1/2 ఎప్పుడు వచ్చింది? సైన్లో 1/2 అనేది 30 డిగ్రీ దగ్గర వచ్చింది. సైన్ 30 డిగ్రీ = 1/2 అమ్మ. 1/2 ఆ 30 డిగ్రీస్ కనుక పైలో రాస్తే కనుక sin π/6. ఇది ఇప్పుడు ఎలా ఉంది? సైన్ థీటా = sin ఆల్ఫా లాగా ఉంది. సైన్ థీటా = sin ఆల్ఫా కనుక అయినట్లయితే అప్పుడు జనరల్ సొల్యూషన్ థీటా ఫార్ములా వచ్చేసరికి ఏంటంటే nπ + -1 n α, n బిలాంగ్స్ టు z. ఇదమ్మ ఫార్ములా. ఈ ఫార్ములాను వాడతాం. మరి ఇక్కడ థీటా ప్లేస్లో ఏముంది? థీటా ప్లేస్లో వచ్చేసరికి థీటానే ఉంది, ఆల్ఫా ప్లేస్లో వచ్చేసరికి π/6 ఉంది. ఇంకా థీటా ప్లేస్లో థీటా రాయండి, ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో π/6 రాస్తే కనుక మనకి ఇంకా ఆన్సర్ వచ్చినట్టే. ఓకేనా. అప్పుడు థీటా = nπ + -1 n α. ఆల్ఫా అంటే ఎంత? π/6, n బిలాంగ్స్ టు z. ఇది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని కూడా సాల్వ్ చేద్దాం. ఇక్కడ రెండో కేసు కనుక సాల్వ్ చేస్తే కనుక సైన్ థీటా = -1 వచ్చింది కాబట్టి -1 అని చెప్పి రాశాను. సైన్ థీటా = -1 అనేది సైన్లో ఎప్పుడు వచ్చిందంటే sin 90 అంటే sin π/2. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ మైనస్ కనుక లోపల పంపిస్తాం అంటే యాంగిల్కి వచ్చింది. ఈ మైనస్ కనుక లోపలికి వెళ్తే కనుక sin π/2. ఇది ఇప్పుడు ఎలా ఉంది? సైన్ థీటా = sin ఆల్ఫా లాగా ఉంది. అప్పుడు జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి థీటా = nπ + -1 n α, n బిలాంగ్స్ టు z. ఇది ఫార్ములా. మరి ఇక్కడ థీటా ప్లేస్లో ఏమన్నా థీటానే ఉంది, ఆల్ఫా ప్లేస్లో -π/2 ఉంది కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు థీటా = nπ + -1 n α, ఆల్ఫా ప్లేస్లో వచ్చిన -π/2, n బిలాంగ్స్ టు z. నెక్స్ట్ వచ్చి థీటా = nπ ప్లస్ ఇంటూ మైనస్ ఏమైంది? -1 n π/2, n బిలాంగ్స్ టు z. ఓకేనా. ఇదమ్మా మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మోడల్ 2. ఇంతకు ముందర వచ్చేసరికి ఒక మోడల్ చెప్పుకున్నాము. ఇవన్నీ ఇప్పుడు చెప్పేవన్నీ మోడల్ 2, రెండో మోడల్. ఈ మోడల్ సమ్స్ అన్నీ ఏ ఫార్మేట్లో ఉంటాయి అంటే a cos θ + b sin θ = c ఈ ఫార్మేట్లో ఉంటాయి. ఓకేనా. దీన్ని ఇప్పుడు మనం ప్రొసీజర్ చెప్తాను, ఇంకా ఆ ప్రొసీజర్ ద్వారా మిగతా సమ్స్ అన్ని మీరు చేసేయచ్చు. ఓకేనా. ఫస్ట్ వచ్చేసరికి గివెన్ రాయండి, ఇచ్చింది రాయండి. గివెన్ √3 cos θ + sin θ = √2. ఇది ఇచ్చాడు కాబట్టి ఇది రాశాను. దీన్ని ఇప్పుడు కంపేర్ చేయి. కంపేర్ విత్ a cos θ + b sin θ = c. అంటే ఏ ప్లేస్లో ఏముంది? ఇప్పుడు ఇక్కడ ఏ ప్లేస్లో ఏముందమ్మా? √3 ఉంది, బి ప్లేస్లో వచ్చేసరికి 1 ఉంది. ఓకేనా. ఇప్పుడు దీని ఏమన్నా ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తారంటే దీంతో కంపేర్ చేసావు కదా, ఇచ్చిన ఈక్వేషన్ని ఒక దాంతో డివైడ్ చేయాలి. డివైడ్ విత్ √a² + b². డివైడ్ ఈక్వేషన్ 1 విత్ √a² + b² అంటే √a²
ఏ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ 3 హోల్ స్క్వేర్ కాబట్టి రూట్ 3 హోల్ స్క్వేర్ రాస్తాను. బీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఫైనల్గా ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 + 1 అంటే రూట్ 4 అంటే 2. డివైడ్ ఈక్వేషన్ 1 విత్ 2. ఓకేనా, ఈక్వేషన్ 1ని 2 చేత డిఫరెన్షియేషన్ 2 చేత డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే కనుక అప్పుడు రూట్ 3 కాస్ తీటా బై 2 ప్లస్ ఇక్కడ ఏముంది, ఇక్కడ కూడా కింద బై 2, ఇక్కడ కూడా రూట్ 2/2 అని చెప్పి రాశాను. నెక్స్ట్ రోజులకి ఇప్పుడు దీన్ని ఏమని రాయచ్చు, రూట్ 3/2 ఇంటూ కాస్ తీటా, ఇక్కడ 1/2 ఇంటూ సైన్ తీటా అని చెప్పి రాశాను. ఇక్కడ రూట్ 2 ఉంది కదా, రూట్ 2 కింద 2ని రూట్ 2 ఇంటూ రూట్ 2 అని చెప్పి రాయచ్చు. 2ని పైన రూట్ 2 కింద రూట్ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా రూట్ 3/2 ఇంటూ కాస్ తీటా ప్లస్ 1/2 ఇంటూ సైన్ తీటా ఈక్వల్ టు ఇంకెక్కడ ఏం మిగిలిపోతుంది, 1/√2 ఉంది. ఓకేనా, నేను దీన్ని వచ్చేతలకి ఇక్కడ కాస్ రాస్తున్నాను, ఇక్కడ సైన్లో రాయాలనుకుంటున్నా. కాసుల్లో రూట్ 3/2 అని ఎప్పుడు వచ్చింది, కాసుల్లో రూట్ 3/2 అనేది ఎప్పుడు వచ్చింది, కాసుల్లో రూట్ 3/2 అనేది కాస్ 30 డిగ్రీ వచ్చింది. 30 డిగ్రీ అంటే ఎంత అంటే π/6, కాబట్టి π/6 అని చెప్పి రాశాను. నెక్స్ట్ కాస్ తీటా ప్లస్ 1/2 అనేది సైన్లో ఎప్పుడు వచ్చింది, 1/2 అనేది సైన్లో ఎప్పుడు వచ్చింది అంటే సైన్ 30 డిగ్రీ వాల్యూ. 30 అంటే π/6 కాబట్టి సైన్ π/6 ఇంటూ సైన్ తీటా ఈక్వల్ టు 1/√2. ఇది ఇప్పుడు ఎలా ఉంది, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి లాగా ఉంది. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే ఫార్ములా వచ్చేసరికి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా, ఏ మైనస్ బి. ఓకేనా, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇదేమన్నా కాస్ ఏ, ఇదేమన్నా కాస్ బి, ఇదేమన్నా సైన్ ఏ, ఇదేమన్నా సైన్ బి. ఓకేనా, ఫస్ట్ వచ్చేసరికి ఏ ప్లేస్లో తేటా వచ్చేటట్టు నేను సెట్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఈ ఫార్మేట్లో ఉంటేనే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. మరి ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, తేటా ఉంది కాబట్టి తేటా మైనస్ బి ప్లేస్లో వచ్చేసరికి π/6 ఉంది కాబట్టి π/6 ఈక్వల్ టు 1/√2. 1/√2 అనేది కాసులు ఎప్పుడు వచ్చింది, కాస్ 45 డిగ్రీ వాల్యూ. 45 అంటే π/4. ఇది ఇప్పుడు ఎలా ఉంది, కాస్ తీటా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా లాగా ఉంది. అప్పుడు జనరల్ సొల్యూషన్ తీటా ఈక్వల్ టు ఫార్ములా 2nπ + r - ఆల్ఫా కామా n బిలాంగ్స్ టు z. ఓకేనా, ఇదమ్మ ఫార్ములా. మరి ఇక్కడ తేటా ప్లేస్లో ఏముంది, ఇది మొత్తం ఉంది. ఆల్ఫా ప్లేస్లో π/4 ఉంది కాబట్టి వాటిని ఇక్కడ తేటా ప్లేస్లో ఉన్న, ఇక్కడ తేటా ప్లేస్లో తేటా మైనస్ π/6, ఆల్ఫా ప్లేస్లో ఈ వాల్యూ రాయండి. రాస్తే కనుక అప్పుడు తేటా మైనస్ π/6 ఈజ్ ఈక్వల్ టు 2nπ + r - ఆల్ఫా. ఆల్ఫా అంటే ఎంత, π/4 కాబట్టి π/4 రాశాను. ఇప్పుడు మైనస్ కామా n బిలాంగ్స్ టు z. మైనస్ π/6 అటువైపు వెళ్తాను, ప్లస్ π/6 కాబట్టి ఫైనల్గా తీటా ఈక్వల్ టు 2nπ + r - π/4. మైనస్ π/6 అటువైపు వెళ్తే ప్లస్ π/6 కామా n బిలాంగ్స్ టు z. ఇది మన ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా చేయాలి ఈ సమ్స్ వచ్చేతలకి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నా ఇచ్చాడు, గివెన్ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా. నేను ఫస్ట్ కాస్ తీటా అని చెప్పాల్సిన, కాస్ తీటా ప్లస్ సైన్ తీటా ఈక్వల్ టు √2. దీన్ని ఇప్పుడు కంపేర్ చేయండి. దేంతో కంపేర్ చేయాలి, కంపేర్ విత్ ఏ కాస్ తీటా ప్లస్ బి సైన్ తీటా ఈక్వల్ టు సి. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఏమన్నా కాస్ తీటాకు ముందున్న వాల్యూ ఎంత, 1. బి ప్లేస్లో అంటే సైన్ తీటాకు ముందున్న వాల్యూ 1. ఏమీ లేకుండా మనకు కనపడుతుందంటే దాన్ని అక్కడ 1 ఉన్నట్టు. ఓకేనా, కాస్ తీటాకు ముందులో 1 ఉంది, బి సైన్ తీటాకు ముందులో వచ్చేసరికి 1 ఉంది. ఓకేనా, వాటిని రాసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి డివైడ్ ఈక్వేషన్ 1 విత్ స్క్వేర్ రూట్ a² + b². ఇక్కడ ఏ అంటే ఎంతమ్మా, 1 కాబట్టి 1 స్క్వేర్, బి అంటే కూడా 1 కాబట్టి 1 స్క్వేర్. ఫైనల్గా 1 + 1 అంటే √2. ఇదే ఈక్వేషన్ 1. అంటే ఈక్వేషన్ 1 ఇప్పుడు దేంతో డివైడ్ చేయాలి, √2తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తాను కాబట్టి కాస్ తీటా బై √2 ప్లస్ సైన్ తీటా బై √2 ఈక్వల్ టు √2/√2. √2 క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఇక్కడ 1 ఉన్నట్టు. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు దీని చూడండి ఎలా రాస్తున్నాను అంటే కాస్ తీటా ఇంటూ 1/√2 ప్లస్ సైన్ తీటా ఇంటూ 1/√2 ఈక్వల్ టు 1. దీని నుంచి ఇప్పుడు కాస్ తీటా ఇంటూ 1/√2 అనేది కాసులు ఎప్పుడు వచ్చింది, కాస్ 45 డిగ్రీ అంటే కాస్ 45 డిగ్రీ అంటే కాస్ π/4 ప్లస్ సైన్ తీటా ఉంది కాబట్టి సైన్ తీటా 1/√2 అనే సైన్లో ఎప్పుడు వచ్చింది, సైన్ π/4. ఇక్కడ సైన్లోనే ఎందుకు రాస్తున్నాను, ఇక్కడ కాసుల్లోనే ఎందుకు రాస్తున్నాను అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఆ ఫార్ములా కోసం అలా రాస్తున్నాను. ఓకేనా, ఇది ఇప్పుడు ఎలా ఉంది, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే ఫార్ములా వచ్చేసరికి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇదమ్మ ఫార్ములా, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి.
ఓకేనా. మరి ఇక్కడ ఏ ప్లేస్లో ఉంది థీటా ఉంది, బి ప్లేస్లో ఉన్న π/4 ఉంది. కాబట్టి దీనికి బదులు ఇది మొత్తం ఇప్పుడు ఇలా ఉంది, నేను ఇప్పుడు ఇలా రాస్తున్నా. ఏ ప్లేస్లో ఉన్న థీటా ఉంది కాబట్టి కాస్ థీటా మైనస్ బి ప్లేస్లో ఉన్న π/4 ఉంది కాబట్టి π/4 ఈక్వల్ టు 1 అనేది కాస్లో ఎప్పుడు వచ్చిందంటే కాస్ 0 డిగ్రీ వాల్యూ. ఓకేనా, కాస్ 0 డిగ్రీ వాల్యూ 1. దీని నుంచి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేతలకి ఇది ఇప్పుడు ఎలా ఉంది, కాస్ థీటా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా లాగా ఉంది. అప్పుడు జనరల్ సొల్యూషన్ థీటా ఈక్వల్ టు ఫార్ములా వచ్చేతలకి 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా కామా n బిలాంగ్స్ టు జెడ్. ఇదమ్మా ఫార్ములా. ఓకేనా. ఇక్కడ థీటా ప్లేస్లో ఉంది, ఇది మొత్తం ఉంది. ఆల్ఫా ప్లేస్లో ఉన్న 0 డిగ్రీ ఉంది. థీటా ప్లేస్లో ఉంది థీటా మైనస్ π/4 ఉంది. కాబట్టి ఇక్కడ థీటా ప్లేస్లో థీటా మైనస్ π/4 రాయండి, ఆల్ఫా ప్లేస్లో 0 రాయండి. రాస్తే అప్పుడు థీటా మైనస్ π/4 ఈజ్ ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా ప్లేస్లో 0. ఓకేనా. ఫైనల్గా థీటా మైనస్ π/4 ఇక్కడ వచ్చేతలకి 2nπ ప్లస్ ఆర్ మైనస్ 0 అంటే 2nπ. నెక్స్ట్ వచ్చి మైనస్ π/4 అటువైపుకి వెళ్తే కనుక థీటా ఈక్వల్ టు 2nπ ప్లస్ π/4 కామా n బిలాంగ్స్ టు జెడ్. ఓకేనా, ఇదమ్మా మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకో సమ్ చేద్దాం ఈ మోడల్లో. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, గివెన్ √3 కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. దీని వచ్చేతలకి ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు కంపేర్ చేద్దాం. కంపేర్ విత్ ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈక్వల్ టు సి. దీంతో కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో అంటే కాస్ థీటాకు ముందల ఏముంది √3 ఉంది. నెక్స్ట్ బి ప్లేస్లో బి అంటే కనుక సైన్ థీటాకు ముందల ఉన్న వాల్యూ. సైన్ థీటాకి ముందల ఏమీ లేకపోతే ఏం కనపడతలేదు అంటే 1 ఉన్నట్టు. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని ఇప్పుడు డివైడ్ ఈక్వేషన్ 1 విత్ √a² ప్లస్ b². ఈక్వేషన్ 1ని √a² ప్లస్ b²తో డివైడ్ చేయండి. ఓకేనా. a² అంటే √3 హోల్ స్క్వేర్ ప్లస్ b² అంటే 1². ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా √3 ప్లస్ 1 అంటే అప్పుడు √4. √4 అంటే ఎంత 2. అంటే దీని అర్థం వచ్చేతలకి డివైడ్ ఈక్వేషన్ 1 విత్ 2. ఈక్వేషన్ 1ని 2 చేత డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే కనుక అప్పుడు √3 కాస్ థీటా బైలో 2 ప్లస్ సైన్ థీటా బైలో 2 ఈక్వల్ టు 1/2. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ ఏముందమ్మా కాస్ థీటా ఉంది కాబట్టి కాస్ థీటా ఇంటూ పైన √3 ఉంది, కింద 2 ఉంది కాబట్టి 2 రాశాను. ఇక్కడ సైన్ థీటా ఉంది కాబట్టి సైన్ థీటా, కింద 2 ఉంది కాబట్టి 2 రాశాను. దీనికి పైన ఏం లేకపోతే 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకేనా. నెక్స్ట్ వచ్చేతలకి ఇప్పుడు కాస్ థీటా ఉంది కాబట్టి కాస్ థీటా, కాసుల్లో √3/2 అనేది ఎప్పుడు వచ్చింది, కాసుల్లో √3/2 ఎప్పుడు వచ్చింది అంటే కాస్ 30 డిగ్రీ వాల్యూ. కాస్ 30 అంటే కాస్ ఆఫ్ 30ని పైలో ఎలా రాయొచ్చు అంటే π/6 అని చెప్పి రాయొచ్చు. ప్లస్ సైన్ థీటా ఉంది కాబట్టి సైన్ థీటా. నెక్స్ట్ ఇక్కడ ఏంది 1/2 వచ్చింది. 1/2 అనేది సైన్లో ఎప్పుడు వచ్చింది అంటే సైన్ 30 డిగ్రీ వాల్యూ. 30ని పైలో ఎలా రాయొచ్చు అంటే π/6 కాబట్టి సైన్ π/6 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదేంది 1/2 కాబట్టి 1/2 రాశాను. నెక్స్ట్ వచ్చి దీన్ని ఇప్పుడు కాస్, ఇది ఇప్పుడు ఎలా ఉంది కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి లాగా ఉంది. ఓకేనా. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి లాగా ఉంది. అంటే ఫార్ములా వచ్చేసరికి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. మరి ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది థీటా ఉంది, బి ప్లేస్లో π/6 ఉంది కాబట్టి దీనికి బదులు ఇప్పుడు ఇలా రాస్తున్నప్పుడు కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే థీటా మైనస్ π/6 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇప్పుడు కాసులో ఉంది, దీన్ని కూడా కాసుల్లో రాద్దాం. కాసుల్లో రాస్తాను కాస్ 1/2. 1/2 అనేది కాసుల్లో ఎప్పుడు వచ్చింది కాస్ 60 డిగ్రీ వాల్యూ. 60ని పైలో ఎలా రాయొచ్చు కాస్ π/3. దీని నుంచి ఇప్పుడు ఇది ఇప్పుడు ఎలా ఉంది కాస్ థీటా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా లాగా ఉంది. కాస్ థీటా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా అయితే జనరల్ సొల్యూషన్ థీటా ఈక్వల్ టు ఫార్ములా 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా కామా n బిలాంగ్స్ టు జెడ్. ఓకేనా. మరి ఇక్కడ థీటా ప్లేస్లో ఏముంది, థీటా ప్లేస్లో ఇది మొత్తం ఉంది, ఆల్ఫా ప్లేస్లో π/3 ఉంది. కాబట్టి ఇక్కడ థీటా ప్లేస్లో ఇది మొత్తం రాయండి, ఆల్ఫా ప్లేస్లో π/3 రాయండి. రాస్తే కనుక అప్పుడు థీటా మైనస్ π/6 ఈజ్ ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఆల్ఫా అంటే ఎంత π/3 కాబట్టి π/3 కామా n బిలాంగ్స్ టు జెడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మైనస్ π/6 అటువైపు వెళ్ళింది అనుకోండి ప్లస్ π/6 అయింది కాబట్టి థీటా ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ π/3 మైనస్ π/6 అటువైపు వెళ్తే ప్లస్ π/6 కామా n బిలాంగ్స్ టు జెడ్. ఓకేనా, ఈ విధంగా చేయాలమ్మా. ఓకే, ఈ 3 సమ్స్ చాలా ఈజీగా అనిపించుంటుంది. ఓకేనా, చాలా ఈజీ కాబట్టి ఈ సమ్లో వస్తే కనుక అసలు వదిలిపెట్టకూడదు. ఓకేనా, జాగ్రత్త నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకో మోడల్ చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ మోడల్ 3. మోడల్ 3 సాల్వ్ చేయడానికి కొన్ని బేసిక్ ఫార్ములాస్ అవసరం అవుతాయి. ఓకేనా, ఆ బేసిక్ ఫార్ములాస్ ఏంటంటే సైన్ సి ప్లస్ సైన్ డి అంటే ఫార్ములా వచ్చేసరికి 2 × sin ఆఫ్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2. నెక్స్ట్ అదేవిధంగా సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 × కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. నెక్స్ట్ కాస్ సి ప్లస్ కాస్ డి అంటే ఫార్ములా వచ్చేసరికి 2 ×
కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై టూ కాస్ సి మైనస్ డి బై టూ. నెక్స్ట్ కాస్ సి మైనస్ కాస్ డి అంటే ఫార్ములా వచ్చేసరికి -2 ఇంటూ సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై టూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై టూ. ఓకేనా, ఇదమ్మ ఫార్ములా కాస్ సి మైనస్ కాస్ డికి. నెక్స్ట్ ఈ 4 వచ్చేసరికి ఒక సెట్ ఆఫ్ ఫార్ములాస్. నెక్స్ట్ ఇంకో 4 ఫార్ములాస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మధ్యలో ఏ ఫార్ములా అవసరం అయితే ఆ ఫార్ములా తీసుకొని దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి కాస్ ఏ కాస్ బి అంటే ఫార్ములా వచ్చేసరికి 1/2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి సైన్ ఏ సైన్ బి అంటే ఫార్ములా వచ్చేసరికి 1/2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. నెక్స్ట్ వచ్చేసరికి సైన్ ఏ కాస్ బి అంటే ఫార్ములా వచ్చేసరికి 1/2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. నెక్స్ట్ అదేవిధంగా కాస్ ఏ సైన్ బి అంటే ఫార్ములా వచ్చేసరికి 1/2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా, మనకి క్వశ్చన్లో ఏ ఫార్ములా అవసరమైంది అనుకుంటే ఆ ఫార్ములా తీసుకొని ఆ ఫార్ములాకి అనుగుణంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా, మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే కాస్ థీటా ప్లస్ కాస్ 5 థీటా ఈక్వల్ టు కాస్ 3 థీటా అన్నాడు. ఓకేనా, ఫస్ట్ ఇచ్చింది రాస్తున్నా. గివెన్ థీటా పెద్ద 5 థీటా పెద్ద 5 థీటానే పెద్దది, ఏది పెద్ద అయితే అది ఫస్ట్ రాయండి. కాస్ 5 థీటా ప్లస్ కాస్ థీటా ఈక్వల్ టు కాస్ 3 థీటా. ఓకేనా, 5 పెద్ద, ఇక్కడ థీటాకి ముందర 1 ఉన్నట్టు, 1 పెద్ద 5 పెద్ద, 5 పెద్దది కాబట్టి కాస్ 5 థీటా ముందర రాశాను. నెక్స్ట్ కాస్ థీటా అనేది తర్వాత రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ ఏంది ఫార్ములా కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా. ఓకేనా, కాస్ సి ప్లస్ కాస్ డి అంటే ఫార్ములా ఏందో చెప్పే కదా. ఏందమ్మా ఫార్ములా కాస్ సి ప్లస్ కాస్ డి అంటే ఫార్ములా 2 ఇంటూ కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై టూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై టూ. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా వాడదాం. ఈ ఫార్ములా పడితే అప్పుడు కాస్ ఆఫ్ 2 ఇంటూ కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై టూ. సి ప్లేస్లో 5 థీటా ఉంది కాబట్టి 5 థీటా ప్లస్ డి ప్లేస్లో థీటా ఉంది కాబట్టి థీటా బైలో 2. నెక్స్ట్ వచ్చి సి ప్లేస్లో ఎంత రాయాలి 5 థీటా, నెక్స్ట్ డి ప్లేస్ రోజులో థీటా రాశాను కాబట్టి కాస్ ఆఫ్ సి మైనస్ డి బై టూ అంటే 5 థీటా మైనస్ థీటా బై 2 ఈక్వల్ టు కాస్ 3 థీటా. ఓకేనా, ఏమీ లేదమ్మా, సి ప్లేస్లో 5 థీటా ఉంది, డి ప్లేస్లో థీటా ఉంది. ఇది ఇప్పుడు ఇలా ఉంది, నేను ఇప్పుడు ఇలా రాశాను. సి ఉన్న దగ్గర 5 థీటా పెట్టాను, డి ఉన్న దగ్గర థీటా పెట్టాను. ఓకేనా, నెక్స్ట్ 2 ఇంటూ కాస్ 5 థీటా ప్లస్ థీటా అంటే 6 థీటా బైలో 2 కాస్ 5 థీటా మైనస్ థీటా అంటే 4 థీటా బైలో 2. ఓకేనా, 2 1 జర్ 2 జర్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 1 జర్ 2 3 జర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా కాస్ 3 థీటా. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు 2 ఇంటూ కాస్ 3 థీటా ఇంటూ కాస్ 2 థీటా ఈక్వల్ టు కాస్ 3 థీటా. ఈక్వల్ టులో ఉన్న కాస్ 3 థీటా ఇటువైపు వస్తే మైనస్ కాస్ 3 థీటా ఈక్వల్ టు 0. ఓకేనా, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఈ రెండింటిలో ఏం కామన్ ఇచ్చు, ఇక్కడ కాస్ 3 థీటా ఉంది, ఇక్కడ కూడా కాస్ 3 థీటా ఉంది. కామన్ తీస్తే కనుక కాస్ 3 థీటాని ఇక్కడే మిగిలిపోతుంది, 2 మిగిలిపోతుంది, కాస్ 2 థీటా మిగిలిపోతుంది కాబట్టి 2 కాస్ 2 థీటా బ్రాకెట్లో రాశాను, మధ్యలో మైనస్. దీని మొత్తాన్ని కామన్ తీసాను కాబట్టి ఇంక ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు ఈక్వల్ టు 0. నెక్స్ట్ వచ్చి ఇదొక టర్ము ఇదొక టర్ము అంటే ఇప్పుడు కాస్ 3 థీటా ఈక్వల్ టు 0 అనేది ఒక టర్ము. నెక్స్ట్ వచ్చేసరికి 2 కాస్ 2 థీటా మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇంతవరకు ఈక్వల్ టు 0 రాశాను, దీని వరకు ఈక్వల్ టు 0 రాశాను. కాస్ 3 థీటా ఈక్వల్ టు 0. నెక్స్ట్ వచ్చేసరికి 2 కాస్ 2 థీటా మైనస్ 1 ఈక్వల్ టు 0. ఓకేనా, ఇది నెక్స్ట్ ఇది ఇప్పుడు ఎలా ఉంది కాస్ థీటా ఈక్వల్ టు 0 లాగా ఉంది. కాస్ థీటా ఈక్వల్ టు 0 అయితే కనుక అప్పుడు జనరల్ సొల్యూషన్ థీటా ఈక్వల్ టు ఫార్ములా 2n ప్లస్ 1 ఇంటూ పై బై 2 కామా n బిలాంగ్స్ టు z. ఓకేనా, ఇదమ్మ ఫార్ములా. స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా మన ఫార్ములాస్, ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్లో బేసిక్ ఫార్ములాస్ కొన్ని అవసరం అవుతాయి అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కాస్ థీటా ప్లేస్లో 3 థీటా ఉంది కాబట్టి ఇక్కడ థీటా ప్లేస్లో 3 థీటా రాయండి. రాస్తే అప్పుడు 3 థీటా ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ పై బై 2 కామా n బిలాంగ్స్ టు z. ఓకేనా, నాకు ఇక్కడ థీటా కావాలి, థీటా కావాలంటే 3ని అటువైపు పంపించాలి. అటువైపు పంపిస్తే కనుక అప్పుడు థీటా ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ పై బై 2. ఇక్కడ 3ని కానీ అటువైపు పంపిస్తే కిందకు వచ్చింది, ఇంటూలో ఉంది అటువైపు వస్తే కిందకు వచ్చింది కాబట్టి కింద ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2కి పక్కన వచ్చింది కామా n బిలాంగ్స్ టు z. నెక్స్ట్ వచ్చేసరికి థీటా ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ పై బై 2 3 జార్ అంతా 6 కాబట్టి 6 రాశాను, n బిలాంగ్స్ టు z. నెక్స్ట్ అదేవిధంగా దీన్ని కూడా సాల్వ్ చేయడమే. -1 అటువైపుకి వెళ్తే కనుక 2 కాస్ 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 1. 2ని కూడా అటువైపు పంపిస్తే కనుక కాస్ 2 థీటా ఈక్వల్ టు 1/2. దీని నుంచి ఇప్పుడు కాస్ 2 థీటా ఈక్వల్ టు 1/2 అనేది కాసుల్లో ఎప్పుడు వచ్చింది, 1/2 అనేది కాసుల్లో 60 డిగ్రీ దగ్గర వచ్చింది కాబట్టి కాస్ 60 డిగ్రీ. 60ని పైలో ఎలా రాయొచ్చు అంటే పై బై 3 అని చెప్పి రాయొచ్చు. ఇది ఇప్పుడు ఎలా ఉంది కాస్ థీటా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా లాగా ఉంది. కాస్ థీటా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా అయితే అప్పుడు థీటా ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా కామా n బిలాంగ్స్ టు z. ఇది ఫార్ములా. ఓకేనా, మరి ఇక్కడ థీటా ప్లేస్లో ఏముంది, థీటా ప్లేస్లో ఏమన్నా 2 థీటా ఉంది, ఆల్ఫా ప్లేస్లో ఏమన్నా పై బై 3 ఉంది కాబట్టి ఇంకా ఈ వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. థీటా ప్లేస్లో 2 థీటా రాశాను ఈక్వల్ టు 2n పై
ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఆల్ఫా అంటే π/3 కాబట్టి π/3 రాశాను, కామా n బిలాంగ్స్ టు జెడ్. నాకు ఇక్కడ తేటా కావాలి. తేటా కావాలంటే 2 అటువైపు పంపించాలి. అటువైపుకి వెళ్తే కింద వచ్చింది. ఓకేనా, ఇంటూలో ఉంది, అటువైపుకి వెళ్తే బైలో వచ్చింది కాబట్టి 2nπ/2 ప్లస్ ఆర్ మైనస్ π/, ఇక్కడ కూడా బైలో వచ్చింది కాబట్టి బైలో ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 3కి పక్కన వచ్చింది, కామా n బిలాంగ్స్ టు జెడ్. నెక్స్ట్ వచ్చేది తీటా ఈక్వల్ టు ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, nπ ప్లస్ ఆర్ మైనస్ π/3 2 జార్ ఎంతమ్మా 6 కాబట్టి nπ ప్లస్ ఆర్ మైనస్ π/6 కామా n బిలాంగ్స్ టు జెడ్. ఓకేనా, ఈ విధంగా చేయాలమ్మా. ఈక్వల్ టు sin 3 తీటా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేది ఇక్కడ పెద్దది 5 తీటా, చిన్నది 1 తీటా, కరెక్ట్ ఫార్మేట్లో ఉంది. ఇప్పుడు వచ్చేది మనం ఇది ఇప్పుడు ఎలా ఉంది, sin c ప్లస్ sin d లాగా ఉంది. అంటే ఫార్ములా రాద్దాం. sin c ప్లస్ sin d అంటే ఫార్ములా వచ్చేసరికి 2 × sin ఆఫ్ c ప్లస్ d/2 కాస్ c మైనస్ d/2, ఇది ఫార్ములా. మరి ఇక్కడ c ప్లేస్లో ఏముంది, c ప్లేస్లో ఏమన్నా 5 తీటా ఉంది, d ప్లేస్లో తీటా ఉంది. ఇది ఇప్పుడు ఇలా ఉంది, నేను ఇప్పుడు ఇలా రాస్తున్నా. c ప్లేస్లో ఉన్న 5 తీటా ఉంది, d ప్లేస్లో తీటా ఉంది కాబట్టి c వచ్చిన దగ్గరలో ఇక్కడ కూడా 5 తీటా రాద్దాం, d వచ్చిన దగ్గరలో తీటా రాద్దాం. రాస్తే కనుక అప్పుడు 2 × sin ఆఫ్ c ప్లస్ d/2 అంటే తీటా ప్లస్ తీటా/2 ఇంటూ కాస్ ఆఫ్ c మైనస్ d/2 అంటే 5 తీటా మైనస్ తీటా/2 ఈక్వల్ టు sin 3 తీటా. దీని నుంచి ఇప్పుడు 2 × sin ఆఫ్ 5 తీటా ప్లస్ తీటా అంటే 6 తీటా బైలో 2 కాస్ ఆఫ్ 5 తీటా మైనస్ తీటా అంటే 4 తీటా బైలో 2 ఈక్వల్ టు sin 3 తీటా. ఓకేనా, నెక్స్ట్ వచ్చి 2 1 జార్ 2 3 జార్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 1 జార్ 2 2 జార్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఏం మిగిలిపోతుంది ఇక్కడ 2 × sin ఆఫ్ sin 3 తీటా, ఇక్కడికి వచ్చేసరికి కాస్ 2 తీటా. ఇక్కడ sin 3 తీటా ఇటువైపు వస్తే ఏమైందంటే మైనస్ sin 3 తీటా ఈక్వల్ టు 0. నెక్స్ట్ వచ్చి ఇక్కడ sin 3 తీటా ఉంది, ఇక్కడ కూడా sin 3 తీటా ఉంది. కామన్ తీస్తే కనుక ఈ ఫస్ట్ దాంట్లో ఏం మిగిలిపోతుంది, 2 మిగిలిపోతుంది, కాస్ 2 తీటా మిగిలిపోతుంది కాబట్టి 2 cos 2 తీటా రాసిన మైనస్ sin 3 తీటా కామన్ తీస్తే ఇంక ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు ఈక్వల్ టు 0. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు 2 కేసులు అయిపోతాయి. sin 3 తీటా ఈక్వల్ టు 0, ఇది ఒక కేసు. నెక్స్ట్ వచ్చేసరికి 2 × cos 2 తీటా మైనస్ 1 ఈక్వల్ టు 0. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు దీని నుంచి ఏమని రాయొచ్చు, ఇది ఇప్పుడు ఎలా ఉంది, sin తీటా ఈక్వల్ టు 0 లాగా ఉంది. sin తీటా ఈక్వల్ టు 0 అయితే జనరల్ సొల్యూషన్ ఫార్ములా nπ కామా n బిలాంగ్స్ టు జెడ్, తీటా ఈక్వల్ టు nπ కామా n బిలాంగ్స్ టు జెడ్. మరి ఇక్కడ తీటా ప్లేస్లో ఏముంది, 3 తీటా ఉంది. ఓకేనా, కాబట్టి తీటా ప్లేస్లో 3 తీటా రాస్తే 3 తీటా ఈక్వల్ టు nπ కామా n బిలాంగ్స్ టు జెడ్. నాకు తీటా కావాలి. తీటా కావాలంటే కనుక 3 అటువైపు పంపిస్తాం. ఇక్కడ ఇంటూలో ఉంది, ఇటులో ఉంది, అటువైపుకి వెళ్తే బై అయ్యింది కాబట్టి nπ/3 కామా n బిలాంగ్స్ టు జెడ్. ఓకేనా, ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని కూడా సాల్వ్ చేస్తే ఇక్కడ -1 కనుక అటువైపు వెళ్తాను +1 అయింది. 2 cos 2 తీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి ఇప్పుడు cos 2 తీటా ఈక్వల్ టు 2 కనుక ఇక్కడ ఇంటూలో ఉంది, అటువైపు వెళ్తే బైలోకి వెళ్ళింది కాబట్టి 1/2 అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇప్పుడు cos 2 తీటా ఈక్వల్ టు 1/2 అనేది కాసుల్లో ఎప్పుడు వచ్చింది, 1/2 అనేది కాసుల్లో వచ్చేసరికి cos 60 డిగ్రీ. 60 డిగ్రీస్ని పైలో రాయొచ్చు π/3 కాబట్టి cos π/3. ఇది ఇప్పుడు ఎలా ఉంది, cos తీటా ఈక్వల్ టు cos ఆల్ఫా. cos తీటా ఈక్వల్ టు cos ఆల్ఫా అయితే జనరల్ సొల్యూషన్ ఫార్ములా తీటా ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా కామా n బిలాంగ్స్ టు జెడ్. మరి ఇక్కడ తీటా ప్లేస్లో ఏముంది, తీటా ప్లేస్లో వచ్చేసరికి 2 తీటా ఉంది, ఆల్ఫా ప్లేస్లో ఏమన్నా π/3 ఉంది కాబట్టి ఇక్కడ తీటా ప్లేస్లో 2 తీటా రాద్దాం, ఆల్ఫా ప్లేస్లో π/3 రాద్దాం. రాస్తే కనుక అప్పుడు 2 తీటా ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా, ఆల్ఫా ప్లేస్లో వచ్చే π/3 కామా n బిలాంగ్స్ టు జెడ్. దీని నుంచి ఇప్పుడు నాకు తీటా కావాలి. తీటా కావాలంటే 2ని అటువైపు పంపించాలి. అటువైపు పంపిస్తే దీనికి కింద వచ్చేది, దీనికి కూడా కింద వచ్చింది కాబట్టి 2nπ/2 ప్లస్ ఆర్ మైనస్ π/3 ఉంది. ఇక్కడ ఆల్రెడీ 3 ఉంది కాబట్టి బైలో దానికి పక్కన 2 వచ్చింది. ఓకేనా, కామా n బిలాంగ్స్ టు జెడ్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా తీటా ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ π/3 2 జార్ 6 కామా n బిలాంగ్స్ టు జెడ్. ఓకేనా, ఇది మన ఆన్సర్. ఈ విధంగా చేయాలి. ఓకే, ఇక్కడ ఏమని ఇచ్చారు మనకి, గివెన్ cos 2 తీటా ఇంటూ cos 4 తీటా ఈక్వల్ టు cos 6 తీటా ఇంటూ cos 8 తీటా అన్నారు. ఓకేనా, ఇక్కడ 4 పెద్ద 2 పెద్ద, 4 పెద్దది కాబట్టి ఫస్ట్ ఇది రాయండి. ఇక్కడ 8 పెద్ద 6 పెద్ద, 8 పెద్దది, 8 పెద్ద కాబట్టి ఇది ఫస్ట్ రాయండి. రాస్తే కనుక cos 4 తీటా ఇంటూ cos 2 తీటా, ఇక్కడికి వచ్చేసరికి cos 8 తీటా ఇంటూ cos 6 తీటా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఇప్పుడు ఇక్కడ ఏంటి ఫార్ములా, cos A cos B, cos A cos B అంటే ఫార్ములా వచ్చేసి 1/2 ఇంటూ cos ఆఫ్ A మైనస్ B ప్లస్ cos ఆఫ్ A ప్లస్ B, ఇది ఫార్ములా. ఓకేనా, ఈ ఫార్ములా పడతాం.
ఇక్కడ కూడా అదే ఫార్ములా. ఇక్కడ ఏ అంటే 4 తీటా, బి అంటే 2 తీటా. ఇక్కడ ఏ అంటే కాస్ ఏ కాస్ బి, ఇక్కడ కూడా ఇదే ఫార్ములా వాడతాం. అంటే ఏ ప్లేస్లో ఉంది ఇక్కడ 8 తీటా ఉంది, బి ప్లేస్లో ఉంది 6 తీటా ఉంది. ఇది ఇప్పుడు ఇలా ఉంది, నేను ఇప్పుడు ఇలా రాస్తే కనుక ఇప్పుడు 1/2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 4 తీటా మైనస్ 2 తీటా ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఆఫ్ 4 తీటా ప్లస్ 2 తీటా అయిపోయింది. నెక్స్ట్ ఈక్వల్ టు ఇక్కడ కూడా కాస్ ఏ కాస్ బి లాగా ఉంది కాబట్టి మళ్ళీ ఇదే ఫార్ములా వాడుకుందాము. ఏ ప్లేస్లో 8 తీటా ఉంది కాబట్టి ఇక్కడ ఏ వచ్చిన దగ్గర 8 తీటా, బి ప్లేస్లో 6 తీటా ఉంది కాబట్టి బి వచ్చిన దగ్గర 6 తీటా రాస్తే కనుక అప్పుడు కాస్ ఆఫ్ 8 తీటా మైనస్ 6 తీటా ప్లస్ కాస్ ఆఫ్ 8 తీటా ప్లస్ 6 తీటా. ఓకేనా, ఇక్కడ 8 తీటా మైనస్ 6 తీటా, ఇక్కడ 8 తీటా ప్లస్ 6 తీటా. ఇక్కడ 1/2 ఇక్కడ 1/2 క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా కాస్ ఆఫ్ 4 తీటా మైనస్ 2 తీటా అంటే 2 తీటా ప్లస్ కాస్ ఆఫ్ 4 తీటా ప్లస్ 2 తీటా అంటే 6 తీటా. నెక్స్ట్ ఈక్వల్ టు 8 తీటా మైనస్ 6 తీటా అంటే కాస్ 2 తీటా ప్లస్ కాస్ ఆఫ్ 8 తీటా ప్లస్ 6 తీటా అంటే 14 తీటా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇటువైపు కాస్ తీటా ఉంది, ఇటువైపు కూడా కాస్ తీటా ఉంది. ఎడిషన్లో ఉంటే క్యాన్సిల్ చేయొచ్చమ్మా. ఓకేనా, మల్టిప్లికేషన్లో ఉంటే క్యాన్సిల్ చేయకూడదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేను ఈ టర్మ్ అటువైపు తీసుకెళ్తున్నా. అటువైపు తీసుకెళ్తే ఇక్కడ ఏముంది, కాస్ 14 తీటా ఉంది. దీనికన్నా అటువైపు తీసుకెళ్తే మైనస్ కాస్ 6 తీటా ఈక్వల్ టు 0. ఇది ఇప్పుడు ఎలా ఉంది, కాస్ సి మైనస్ కాస్ డి లాగా ఉంది. కాస్ సి మైనస్ కాస్ డి అంటే ఫార్ములా మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఓకేనా, ఇది ఫార్ములా. ఓకేనా, ఈ ఫార్ములా రాసేటప్పుడు మైనస్ 2 ఇంటూ ఇక్కడ సి ప్లేస్లో ఉన్న 14 తీటా ఉంది, డి ప్లేస్లో 6 తీటా ఉంది. ఓకేనా, వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సి వచ్చిన దగ్గర 14 తీటా ఇక్కడ రాయండి, డి వచ్చిన దగ్గర 6 తీటా కనుక రాస్తే కనుక మైనస్ 2 ఇంటూ సైన్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 అంటే 14 తీటా ప్లస్ 6 తీటా బైలో 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2 అంటే 14 తీటా మైనస్ 6 తీటా బైలో 2 ఈక్వల్ టు 0. ఓకేనా, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు సైన్ ఆఫ్ ఇక్కడ మైనస్ 2 కనుక అటువైపు తీసుకెళ్తే కనుక 0/-2 అంటే 0. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ సైన్ ఆఫ్ 14 తీటా ప్లస్ 6 తీటా అంటే 20 తీటా బైలో వచ్చేసరికి 2 ఇంటూ సైన్ ఆఫ్ 14 తీటా మైనస్ 6 తీటా అంటే 8 తీటా బైలో 2. ఫైనల్గా ఇప్పుడు సైన్ 2 1 జర్ 2 10 జర్ 2 1 జర్ 2 4 జర్ ఫైనల్గా సైన్ 10 తీటా ఇంటూ సైన్ 4 తీటా ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ 2 కేసులు వస్తాయి. దీంట్లో సైన్ 10 తీటా ఒక కేసు, సైన్ 4 తీటా ఒక కేసు. సైన్ 10 తీటా ఈక్వల్ టు 0. నెక్స్ట్ వచ్చేసరికి సైన్ 4 తీటా ఈక్వల్ టు 0. ఓకేనా, ఇది ఇప్పుడు ఎలా ఉంది, సైన్ తీటా ఈక్వల్ టు సైన్ ఆల్ఫా లాగా ఉంది. సైన్ తీటా ఈక్వల్ టు సైన్ ఆల్ఫా అయితే జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి తీటా ఈక్వల్ టు ఎన్పై కామా ఎన్ బిలాంగ్స్ టు జెడ్. ఓకేనా, మరి ఇక్కడ తీటా ప్లేస్లో ఏముంది, 10 తీటా ఉంది కాబట్టి 10 తీటా ఈక్వల్ టు ఎన్పై కామా ఎన్ బిలాంగ్స్ టు జెడ్. దీని నుంచి ఇప్పుడు తీటా వచ్చేసరికి nπ/10 కామా ఎన్ బిలాంగ్స్ టు జెడ్. ఓకేనా, ఇదమ్మా మన ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా దీన్ని కూడా సాల్వ్ చేస్తాను. ఇది కూడా ఇప్పుడు ఎలా ఉంది, సైన్ తీటా ఈక్వల్ టు 0 లాగా ఉంది. అప్పుడు జనరల్ సొల్యూషన్ తీటా ఈక్వల్ టు ఎన్పై కామా ఎన్ బిలాంగ్స్ టు జెడ్. ఓకేనా, ఇక్కడ ఈ తీటా ప్లేస్లో ఏముంది, 4 తీటా ఉంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ తీటా ప్లేస్లో 4 తీటా రాశాను. 4 తీటా ఈక్వల్ టు ఎన్పై కామా ఎన్ బిలాంగ్స్ టు జెడ్. దీని నుంచి ఇప్పుడు తీటా రాయాలి. తీటా రాయాలంటే 4 అటువైపు పంపించాలి. అటువైపు పంపిస్తే ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి బై 5 కాబట్టి nπ/4 కామా ఎన్ బిలాంగ్స్ టు జెడ్. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి తీటా ఈక్వల్ టు nπ/4. ఓకేనా, ఈ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఇక్కడ 4th క్వశ్చన్ ఏమని ఇచ్చారు, గివెన్ సైన్ 6 తీటా ఇంటూ కాస్ 2 తీటా ఈక్వల్ టు సైన్ 5 తీటా ఇంటూ కాస్ తీటా, ఈ విధంగా ఇచ్చాడు. అయితే ఇక్కడ 6 పెద్ద 2 పెద్ద, 6 పెద్ద అంటే కరెక్ట్గానే ఉన్నట్టు. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. 5 పెద్ద కాబట్టి కరెక్ట్గానే ఉన్నట్టు. ఓకేనా, ఏదైతే పెద్ద ఉందో ఆ టర్మ్ ఫస్ట్గా రాయండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసరికి సైన్ ఏ కాస్ బి లాగా ఉంది ఫార్ములా. సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ కాస్ బి అంటే ఫార్ములా వచ్చేసరికి 1/2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇదమ్మ ఫార్ములా. దేనికి ఇది ఫార్ములా, సైన్ ఏ కాస్ బికి ఫార్ములా. ఈ ఫార్ములా పడుతున్నాను. ఇది ఇప్పుడు ఏ ప్లేస్లో ఉన్న 6 తీటా ఉంది, బి ప్లేస్లో ఉన్న 2 తీటా ఉంది. ఇది ఇప్పుడు ఇలా ఉంది, నేను ఇప్పుడు ఇలా రాస్తే కనుక ఇప్పుడు 1/2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ ప్లేస్లో ఏముంది, 6 తీటా ఉంది కాబట్టి 6 తీటా రాశాను. బి ప్లేస్లో 2 తీటా ఉంది కాబట్టి 2 తీటా రాశాను ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఏ అంటే 6 తీటా, బి అంటే 2 తీటా కాబట్టి 2 తీటా రాశాను ఈక్వల్ టు ఇది కూడా అదే ఫార్ములాగా సైన్ ఏ కాస్ బి. ఓకేనా, ఇది కూడా ఇదే ఫార్మేట్. కాకపోతే ఇది ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి ఇలా రాస్తే కనుక అప్పుడు 1/2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 5 తీటా ప్లస్ తీటా ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 5 తీటా మైనస్ తీటా.
ఓకేనా. ఇటువైపు 1/2 ఉంది, ఇటువైపు కూడా 1/2 ఉంది, క్యాన్సిల్ చేశాను. అప్పుడు ఫైనల్గా సైను 6 θ ప్లస్ 2 θ అంటే 8 θ ప్లస్ సైన్ ఆఫ్ 6 θ మైనస్ 2 θ అంటే 4 θ దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 5 θ ప్లస్ θ అంటే కనుక 6 θ ప్లస్ సైన్ ఆఫ్ 5 θ మైనస్ θ అంటే కనుక 4 θ. ఇటువైపు సైన్ 4 θ ఉంది, ఇటువైపు కూడా సైన్ 4 θ ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఫైనల్గా ఇటువైపు ఉన్న సైన్ 8 θ ఉంది, ఇది కనుక ఇటువైపుకి వస్తే కనుక మైనస్ సైన్ 6 θ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఇప్పుడు ఏ ఫార్మేట్ లాగా ఉంది, సైన్ సి మైనస్ సైన్ డి అంటే ఫార్ములా వచ్చి తలకి సైన్ సి మైనస్ సైన్ డి లాగా ఉంది. సైన్ సి మైనస్ సైన్ డి అంటే ఫార్ములా వచ్చి 2 ఇంటూ కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. ఓకేనా, ఇదమ్మ ఫార్ములా. మరి ఇక్కడ సి ప్లేస్లో ఏముంది, సి ప్లేస్లో ఉన్న 8 θ ఉంది, డి ప్లేస్లో ఉన్న 6 θ ఉంది. కాబట్టి ఇది ఇప్పుడు ఇలా ఉంది, మనం ఇప్పుడు ఇలా రాద్దాం. ఇక్కడ సి వచ్చిన దగ్గరలా 8 θ రాద్దాం, డి వచ్చిన దగ్గరలో 6 θ కనుక రాస్తే కనుక 2 ఇంటూ కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 అంటే 8 θ ప్లస్ 6 θ బై 2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ సి మైనస్ డి బై 2 అంటే 8 θ మైనస్ 6 θ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి ఇప్పుడు 2 ఇంటూ 8 θ ప్లస్ 6 θ అంటే 14 θ బై 2. ఇక్కడ వచ్చి తలకి సైన్ ఆఫ్ 8 θ మైనస్ 6 θ అంటే 2 θ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 కానీ అటువైపు 0 బై 2 అంటే 0. నెక్స్ట్ వచ్చి తలకి 2 1 జార్ 2 7 జార్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 1 జార్ 2 1 జార్. ఫైనల్గా నెక్స్ట్ వచ్చి ఇప్పుడు కాస్ ఇక్కడేముంది 7 θ ఇంటూ సైన్ θ ఈక్వల్ టు 0. ఇక్కడ రెండు కేసులు వస్తాయి, ఒక కేసు ఏమన్నా కాస్ 7 θ ఈక్వల్ టు 0, నెక్స్ట్ వచ్చేసరికి సైన్ θ ఈక్వల్ టు 0. సైన్ θ ఈక్వల్ టు 0 అయితే కనుక అప్పుడు జనరల్ సొల్యూషన్ θ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసరికి nπ కామా n బిలాంగ్స్ టు z, ఇంకా డైరెక్ట్ ఫార్ములా. అంటే అప్పుడు θ ఈక్వల్ టు nπ కామా n బిలాంగ్స్ టు z అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి ఇది ఇప్పుడు కాస్ θ ఈక్వల్ టు 0 లాగా ఉంది. అప్పుడు జనరల్ సొల్యూషన్ θ ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ పై బై 2 కామా n బిలాంగ్స్ టు z, ఇది ఫార్ములా. మరి ఇక్కడ θ ప్లేస్లో ఏముంది, θ ప్లేస్లో 7 θ ఉంది కాబట్టి ఇక్కడ θ ప్లేస్లో 7 θ రాయాలి. రాస్తే అప్పుడు 7 θ ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ పై బై 2 కామా n బిలాంగ్స్ టు z. ఓకేనా, ఇక్కడ 7 అనేది ఇంటూలో ఉంది కనుక అటువైపుకి వెళ్తే కనుక θ ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ పై బై 2. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2కి పక్కన 7 వచ్చింది కామా n బిలాంగ్స్ టు z. దీని నుంచి ఇప్పుడు θ ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ పై బై 2 7 జార్ అంటే 14 కామా n బిలాంగ్స్ టు z. ఓకేనా, ఇదమ్మ మన ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా చేయాలి. ఓకే, ఇప్పుడు దా చేసిన సమ్స్ అన్ని బాగా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది నేర్చుకోండి, ఇది నేర్చుకున్న తర్వాత మీరు మిగతా ప్రాక్టీస్ చేసుకోండి మీ టెక్స్ట్ బుక్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.